నమస్తే. వెల్కమ్ టు రుద్ర టీవీ. సినిమా టికెట్ ధరల పెంపు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలే. ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరగ్గా అందులో పాల్గొన్న పవన్ టికెట్ రేట్ల పెంపు, నిర్మాతల పరిస్థితి, ప్రభుత్వ ఆదాయం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వేదికపై వెల్లడించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్లినప్పుడు దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. నిర్మాతలు భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారని, ఆ ఖర్చులను తిరిగి పొందేందుకు కొన్నిసార్లు టికెట్ ధరలు పెంచాల్సి వస్తుందని వివరించారు. ముఖ్యంగా సినిమా విడుదలైన మొదటి రోజు లేదా తొలి కొన్ని షోల సమయంలో మాత్రమే ధరలు పెంచాలని నిర్మాతలు కోరుతున్నారని చెప్పారు. టికెట్ ధరల పెంపును ఎప్పుడూ దోపిడీగా చూడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. పెరిగిన ప్రతి రూపాయిలో కూడా సుమారు 18% వరకు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వెళ్తోందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. దీంతో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రభుత్వం కూడా ఆదాయం పొందుతుందని తెలిపారు. ఇంకా టికెట్ ధరలను అధికారికంగా పెంచకపోతే కొందరు బ్లాక్ మార్కెట్లో టికెట్లు విక్రయించే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. ఏపీ గవర్నమెంట్కి సంబంధించి టికెట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటే నేను అది ఒకటి అనుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ హైక్స్ ఇవన్నీ ఏంటి? ఇట్ ఈస్ అబౌట్ ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయడం కాదు కదా. సినిమా ఈజ్ నాట్ ఏ కంపల్సరీ మన గన్ పాయింట్లు పెట్టి మీరు చూడాలని అనుకో, మన చాయిస్ ఉంది. ఈరోజు నెట్ఫ్లిక్స్ ఉంది, ఈరోజు మనకి అమెజాన్ కావచ్చు, దర్ మల్టిపుల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డే వెళ్ళి చూడాలనుకోవటంలో కూర్చోబెట్టి ఇంత ఖర్చు పెట్టుంటారు. దీనికి ఒకసారి నన్ను అడుగుతూ ఉంటాను. నా సినిమాలకి నేను ఇంకా తక్కువ రేట్లు ఇచ్చుకున్నాను, కానీ మిగతా హీరోల సినిమాలకి నేను ఎక్కువ రేట్లు ఇచ్చిన చెప్పి తెలియజేసాను. నా దగ్గరికి వస్తారు, అస్సలు నాకు సంబంధం లేదు. నేను ఏదైనా ఉంటే నేను ఒకటే అడుగుతాను. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా సినిమాలు వచ్చి మిగతా హీరోలు నిర్మాతలు వచ్చినప్పుడు నేను ఒకటే అడుగుతాను, మీరెవ్వరుని దేహి అనకండి దయచేసి. మీరు దేహి అంటూ నాకు మీరు ఎంత కష్టపడి తీస్తారో నాకు తెలుసు. పైగా మీరు పెంచిన ప్రతి రూపాయిలో యు పే 18% జీఎస్టీకి వెళ్తుంది. వదిలేస్తే ఎవరో బ్లాక్లో టికెట్లు అమ్ముకొని మళ్ళీ అది క్యాష్గా వెళ్ళిపోద్ది. అది గవర్నమెంట్కి రెవెన్యూ కాదు ఎవరికి. అందుకని చెప్పి దీన్ని బేస్ చేసుకొని నేను ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకించి అది ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో. అలా జరిగితే ప్రభుత్వానికి రావాల్సిన పన్ను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కొంతవరకు ధరల పెంపు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఒక సాధారణ ప్రేక్షకుడికి సినిమా చూడడం ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని పలువురు సినీ ప్రియులు చెబుతున్నారు. కుటుంబంతో కలిసి థియేటర్ కు వెళ్తే టికెట్ ధరలతో పాటు ఫుడ్, ప్రయాణ ఖర్చులు కలిపి పెద్ద మొత్తం అవుతుందని పేర్కొంటున్నారు. ఇటీవల కొన్ని పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు భారీగా పెరిగిన సందర్భాలు ఉన్నాయని ప్రేక్షకులు గుర్తు చేస్తున్నారు. అవి సాధారణ ప్రేక్షకుల స్తోమతకు మించిపోతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. రేట్లు పెంచినా మరీ అంతలా అవసరమా అనే క్వశ్చన్స్ చేస్తున్నారు. ఆడియన్స్ కోసం ఆలోచించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో బడ్జెట్ తగ్గించుకోవాలని అంటున్నారు. కొందరు మాత్రం పవన్ కామెంట్స్ కు మద్దతు తెలుపుతున్నారు. దీంతో టికెట్ ధరల పెంపు అంశంపై ఎవరి కోణంలో చూసేవారికి అదే కరెక్ట్ గా కనిపిస్తుందనే చెప్పాలి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.